సార్ ఇప్పుడు కడపలో షర్మిల గెలుస్తుందని చెప్పేసి అంటున్నారు. క్రాస్ ఓటింగ్ గూడా జరిగిందని చెప్పేసి అంటున్నారు. సో, కడపలో షర్మిల గెలిచే అవకాశాలు ఉన్నాయా సార్? యాక్చువల్‌గా అయితే ఉన్నాయి. బికాజ్ అక్కడ బాగా పబ్లిసిటీ ఎక్కువైపోయింది. హ్మ్. అబౌట్ దట్ మర్డర్. వివేకానంద రెడ్డి గారి మర్డర్‌ది బాగా ఇదైపోవడం వల్ల ఒక విధంగా అక్కడ రియల్ యాంటీ ఇన్కంబెన్స్ ఏర్పడింది. ఎవరో మన జగన్‌కి. హ్మ్. సో, ఆ విధంగా ప్లస్ షీ ఈజ్ ఆల్సో నేను మా ఆడపిల్లలిద్దరు మీ బిడ్డ అని ఈయనంటాడు. నేను రాజశేఖర రెడ్డి బిడ్డనని తనంటది. ఈ బిడ్డ గొడవలేటో అర్థం అవ్వట్లేదు. సాధారణ క్రిస్టియన్స్ అంటూ ఉంటారు మాట. హ్మ్. బిడ్డ అని. ఇక్కడేమో తెలంగాణ వాళ్ళు అంటారు. హ్మ్. బిడ్డ జాగ్రత్తగా ఉండు ఆ టైంలో. అవును. అవి వినలేక చిరాకు వచ్చేస్తున్నాడు. సో, ఈస్ట్ వెస్ట్‌లో వీ డోంట్ సీ బిడ్డ, గిడ్డ అంటారు. హుహు. సో, నేను రాజశేఖర రెడ్డి బిడ్డనని తనంటది. నేను మీ బిడ్డనని జగన్ అంటాడు. మరి ఫైనల్‌గా ఏ బిడ్డను గెలిపిస్తారనేది డిపెండింగ్ ఆన్ దట్ కడప పీపుల్. ఇది హ్మ్. స్మాల్ క్వెషన్ యాక్చువల్‌గాను. హ్మ్. ఒక సీటు గెలిస్తే గెలవచ్చు. హ్మ్. మిగతా కాంగ్రెస్ ఎక్కడా గెలవకపోయినా మేబీ అక్కడ షీ మే విన్ 1 సీట్ ఫర్ హెర్ సెల్ఫ్. బికాజ్ ఫ్యాక్ట్ ఏంటంటే షీ ఈజ్ ఎ డాటర్ కదా! అవును. షీ ఈజ్ ఎ డాటర్. కాకపోతే కాంగ్రెస్‌కి అది లేదు. ఆ సింపతి లేదు, ఆ వేవ్ లేదు. కాంగ్రెస్‌కి ఉండవలసినంత బ్యాడ్ ఆల్రెడీ ఉంది హ్మ్. ఏపీలో. తెలంగాణలో కూడా కొంచెం బెటర్. తెలంగాణ అంటే మనం గెలిచారు కాబట్టి. హ్మ్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్ బ్యాడ్ ఫ్యామిలీ. హ్మ్. కేసీఆర్ ఫ్యామిలీ చేసుకున్న స్వయంకృతాపరాధం వల్ల ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది. హ్మ్. కాంగ్రెస్ వేవేమి లేదు. ప్లస్ ఏమో కాంగ్రెస్ ఈజ్ ద గవర్నమెంట్ విచ్ గేవ్ ద సెపరేట్ స్టేట్. అది ఇక్కడ వాళ్ళకి కృతజ్ఞత ఉంది హ్మ్. విలేజెస్లో. హ్మ్. ఇక్కడ కూడా అర్బన్లో రాలేదు కాంగ్రెస్. అక్కడ కాంగ్రెస్ ఎట్టి ఏ విధంగా చూసుకున్నా రాదు. అయినా కూడా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. నేను కాంగ్రెస్‌ని మళ్ళా నిలబెడతాను అని ఏదో చిన్న ఇచ్చేసి రాహుల్ గాంధీ వాళ్ళ దగ్గర వాళ్ళు ఏంటి సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. హ్మ్. అసలు అక్కడికి వెళ్ళటానికే అర్హత లేదు వాళ్ళకి. హ్మ్. ఆంధ్రలో అడుగు పెట్టడానికి అర్హత లేదు. అయినా కూడా ఇటు బీజేపీలో కొన్ని కొన్ని అవకతవకలు జరగడం వలన వాళ్ళ హ్మ్. యొక్క పార్షియల్ ఈ పోలవరం కంప్లీట్ చేయకుండా నాటకం ఆడుతున్న మోడీ గారి గురించి హ్మ్. ఇవన్నీ కూడా కలిసి రావడం వలన మేబీ షీ మే విన్ వన్ సీట్. దట్ ఓకే. ఈస్ బికాస్ ఆఫ్ వీళ్ళ యొక్క ఇదే హ్మ్. మోడీ అండ్ అమిత్ షా అండ్ బీజేపీ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ ఫర్ ఆంధ్ర. హ్మ్. విధవ కబుర్లు చెప్పడం తప్పితే పోలవరం ఎప్పటి నుంచి అది అవును. నో బడీ హాజ్ డన్ దట్ యూ విల్ నాట్ డూ ఇట్ ఆల్సో. అది ఆయన పెద్ద నటుడు అయిపోయాడు. మోడీ అలాగే బ్యాట్ అయిపోయాడు ఈ మధ్యన. హ్మ్. మోడీకి చాలా యాంటీ ఇన్కంబెన్సీ ఉంది ఇప్పుడు. వాళ్ళు హ్మ్. అనుకున్న అన్ని సీట్లు కూడా రాకపోవచ్చు. ఇక్కడ ఇక్కడ ఈక్వేషన్స్ మట్టుకు షర్మిల యొక్క పర్సనల్ కరిష్మా ఉంటుంది కదా అవును. వైఎస్ఆర్ డాటర్ గాను, అది బాగా ప్రజల్లో పట్టుకెళ్ళగలిగిందని హ్మ్. అంటున్నారు కొంతమంది విశ్లేషకులు. ఓకే. బాగా పట్టుకెళ్ళడం అంటే అది తెలుసు కదా. అవును. వైఎస్ఆర్ ఒక డాటర్ ఒక సన్నను. హ్మ్. అక్కడ కాకపోతే వైఎస్ఆర్ బ్రదర్నే చంపేసిన వాళ్ళు ఆ పక్కన ఉన్నారు. హ్మ్. అది చాలా పెద్ద బూతు. హ్మ్. అతనికి సీట్ ఇవ్వడమే అవినాష్ రెడ్డికి పెద్ద ఇది. ఇదంతా బాగా అర్థమైపోయింది. హ్మ్. సో ఎంత బయటికి వైఎస్ఆర్సీపీ వేస్తామన్నా లోపలికి వెళ్ళి గుద్దేయచ్చు. హుహు. ఇక అక్కడ ఆ ఫ్యాక్టర్ ఇట్స్ కాల్డ్ నెక్స్ట్ ఫ్యాక్టర్ అబౌట్ షర్మిల. హుహు. బికాస్ షర్మిల ఇస్ ఫైనల్లీ a daughter of వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఈజ్ అగైన్ కాంగ్రెస్. హ్మ్. రాహుల్ గాంధీ మొన్న వచ్చినప్పుడు ఫస్ట్ అక్కడికి వెళ్ళాడు. హ్మ్. అక్కడికే ఇడుపులపైలో ఆయన సమాధి దగ్గరికి వెళ్ళినట్టున్నాడు. హ్మ్. wherever it is, he has gone to the place where వైఎస్ రాజశేఖర రెడ్డిస్ థింగ్ ఈస్ దేర్. హ్మ్. అంచేత వాళ్ళు ఎన్ని చేసినా కూడా కాంగ్రెస్ని క్షమించే పరిస్థితుల్లో లేరు. ఇక్కడ ఓన్లీ షర్మిల యొక్క దాని గురించి మేబీ గెలిస్తే గెలవచ్చు. ఓకే. సో, ఇప్పుడు జగన్ లండన్ టూర్ గురించి ఈరోజు తీర్పు ఇస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సో, ఆ ఉమ్. తీర్పులో అంటే జగన్‌కి అనుకూలంగా వస్తదా? వ్యతిరేకంగా వచ్చే అవకాశాలున్నాయా? లండన్ టూర్ వెళ్తున్నాడా? ఆ! ఉమ్. వెళ్ళడానికి గురించి అది పిటిషన్ పెట్టారు కదా ఆయన. ఉమ్. సో, అది ఇప్పుడు ఈరోజు తీర్పు వస్తుంది దానిది. సో, ఉమ్. ఈయన అనుకూలంగా వస్తదా? వ్యతిరేకంగా అది వస్తారని అలాగా చెప్పేసి అంటున్నారు. హౌ డు ఐ నో దట్? దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ విచ్ యూఆర్ ఆస్కింగ్. హౌ డు దట్ జడ్జ్ విల్ యాక్ట్ అండ్ ఆల్ దట్ ఐ డోంట్ నో. హ్మ్. బట్ ద రీజన్స్ బిహైండ్ లండన్ అనేది అక్కడ ఉండిపోవటానికి పార్టీని అంతా వదిలేస్తాడా? అంటే ఇంత మొత్తానికి ఎలా వెళ్ళిపోతారేమో. వెళ్తాడు? అన్ని వీళ్ళు పుట్టించింది తను. అతను ఈ పాజ్ మైట్ గో అయితది. ఫర్ సంథింగ్ ఎల్స్. హ్మ్. అమెరికా వెళ్తానంటే అర్థం ఈ పిల్లలున్నారు డాటర్స్ గదా! ఆర్ దే. అవును. ఇప్పుడు ఈ 15 రోజులు మాట్లాడకూడదు. ఈ హ్మ్. 15 రోజుల గ్యాప్ లో మామూలుగా ప్లాన్ చేశారు. అవును. వాళ్ళు వేరేగా దాన్ని చిత్రీకరిస్తారు. అవును. ఎందుకు వెళ్ళాలి? హ్మ్. ఆ విధంగా చంద్రబాబు నాయుడు కూడా నాకు కేసులు. హ్మ్. ఈయన ఏదో పెద్ద క్లీన్ అని మిస్టర్ క్లీన్, అతనేమో కాదన్నట్టు చెప్తారేంటి? హ్మ్. ఇంకా అతనిదే కిడ్ ప్రోక్రోలో అతని కేసులు పెద్ద స్ట్రాంగ్ కాదు. హ్మ్. కాకపోతే అతను ఆడిస్తారు సెంటర్లో. హ్మ్.
అంతే తప్పితే ఆ జస్టిస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ మాట విన్నారేమో అనిపించేది క్షేమంగా ఉంది ఇండియాలో. దట్ ఈస్ నాట్ కరెక్ట్ యాక్చువల్గా. కేసులు ఈయన మీద తక్కువ ఉన్నాయా? ఎవరి మీద? అందరి మీద ఉన్నాయి. చంద్రబాబు నాయుడు మీద ఉన్న కేసుల గురించి వెళ్ళి ఆవిడ చేరాడు. బీజేపీతో చేరడం వల్ల మైనస్ వచ్చింది ఆయనకే. ఎందుకంటే టీడీపీకి ఒక ఓట్ బ్యాంక్ ఉండేది, అది పడిపోయింది లాస్ట్ టైం. ఈసారి కాపులను కూడా కలుపుకుని వెళ్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి తక్కువ సీట్లు ఇచ్చి ఒక పెద్ద పబ్లిసిటీ చేశారు, చాలా అప్రూవల్ పట్టుకొచ్చారు అగైన్స్ట్ జగన్. ఇవన్నీ బాగానే ఉన్నాయి, వాళ్ళ స్ట్రాటజీలు అన్నీ కరెక్టే. కానీ నీ మీద తక్కువ ఉన్నాయి కేసులు, నువ్వు ఓడిపోతే పడతారు. నీకు ఎంపీ సీట్లు ఎక్కువ రాలేదనుకో, మళ్ళీ జగన్కే వచ్చిందనుకో, జగన్కే ఇస్తారు. ఎక్కడికి పారిపోతాడు? ఓకే, నీకు అంటే ముందే ఆయన తెలుసుకుని నేను ఓడిపోతానని వెళ్ళిపోతానని చెప్పేసి ఇలా చెప్పుకుంటున్నారు. వీళ్ళకి చెప్పారా? వీళ్ళు అనుకుంటున్నారు అలా. మధ్య మధ్యలో లోకేష్ వెళ్ళేవాడు అమెరికా, ఎందుకు వెళ్ళేవాడు? అమ్మాయిల గురించి వెళ్ళాడా? వాట్స్ ఆల్ ఇస్ నాన్ సెన్స్. ఏదో చెప్తారు అంతే, ఏదో చెప్పి కుకప్ చేస్తూ ఉంటారు. నన్ను వెళ్ళిపోతాడు పెద్ద పార్టీ వదిలేసి. ఫైనల్లీ ఈజ్ గోయింగ్ టు గెట్ మోర్ దాన్ టీడీపీ. ఇప్పుడు అందరూ నవ్వేస్తారు, చూస్తూ ఉండండి. ఎక్కడ తారుమారు అయితే ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ ఫైనల్ లాఫ్ ఫర్ వైఎస్ జగన్. కాకపోతే అంతకు ముందు వచ్చినంత ఇది రాకపోవచ్చు కూటమి కాబట్టి. వై నాట్ 175 అనే దాని మీద స్టిక్ అనే చాలా మంది ఉన్నారు. అది జరగకపోవచ్చు. ఇంత అగైన్స్ట్ ప్రాపగాండా చేసినప్పుడు అది జరగదు. కానీ సడన్గా ఇది లీన్ పీరియడ్, ఇది ఇప్పుడు ఎవరు ఏం చేయకూడదు. సో ఈ టైంలో మేబీ ఈ మైట్ ప్లాన్ ఫర్ సంథింగ్ ఎల్స్. హెల్త్ గ్రౌండ్ నిజంగా వెళ్తుంటేనే, నిజంగా వెళ్తారాలే తెలియదు. నేను అయితే సరిగ్గా దాని గురించి పెద్ద అప్రూవల్ రాలేదు. వెళ్తాడు లండన్. వాట్ ఈస్ అమెరికా వెళ్తే డాక్టర్స్ ఉన్నారు, కొన్ని ప్లేసెస్ కూడా టూర్ ప్లాన్ చేసుకున్నారని చెప్పేసి వింటున్నాను. మేబీ ఈ మస్ట్ హావ్ గాట్ టైర్డ్. వెళ్తే తప్పే ఉంది, వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను చేసేదేముంది? ఎలక్షన్ కమిషన్ అప్పుడు ఇప్పుడు ఎవరికి బటన్ నొక్కడం కూడా ఉండదు ఇప్పుడు కొంతకాలం వరకు. సో జగన్ ఎందుకు వెళ్తున్నాడు అనేది అది క్లారిటీగా లేనప్పుడు, నిజంగా వెళ్తున్నాడు లేదని కూడా తెలియదు నాకు. నేను పెద్దగా వినలేదు. కానీ టాటా బై బై అని రకరకాలు పెడతారు, ఏదో ఆల్రెడీ వీళ్ళు గెలిచిపోయినట్టు. అంత సీన్ ఏమి లేదు. కానీ స్టిల్ కొంత బ్యాడ్ చేయడం మాట నిజమే అయింది. కానీ అంత కేసులు ఎవరి మీద లేవు. నిజంగా కేసులు అయిపోయి అక్కడ వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతారు, రారా ఇంకా. సో అవన్నీ కాదు. కానీ ఏదో చాలా సింపుల్గా చెప్పేస్తారు. ఇట్స్ వెరీ బిగ్ పార్టీ, రీజనల్ పార్టీలో ద బిగ్గెస్ట్ పార్టీ ఇన్ ఇండియా అది వైఎస్ఆర్సీపీ. రీజనల్లో ఇంత స్ట్రాంగ్ ఎవరు లేరు. అసలు బీజేపీ డర్టీ గేమ్ ఆడటమే కారణం జగన్ గురించే. ఇద్దరు ఉన్న ఇద్దరు సపోర్టే ఆయనకి. ఈసారి అలా ఇవ్వకపోవచ్చు జగన్. ఎందుకు వెళ్తాడు? ఇండియా అక్కడ 400 సీట్లు అనుకుంటే 200 సీట్లు వచ్చినాయనుకో బీజేపీకి, ఇండియా కూటమికి వేస్తాడు. మళ్ళీ ఇంకోసారి కాంగ్రెస్ కలిసిపోతాడు. కాంగ్రెస్ అనదర్ దాన్ హిజ్ హోమ్, హిజ్ మదర్ పార్టీ అది. సో ఎనీథింగ్ మైట్ హ్యాపెన్. వాట్ ద బాడీ ఈజ్ థింకింగ్ అనేది జరగకపోవచ్చు. డెఫినెట్గా జరుగుతుంది. ఎంటైర్ ఇండియాలో అతను అసలు యాక్చువల్గా సోషల్ మీడియాలో బాగా బ్యాడ్ చేశారు మోడీని. అతను పేరు ధ్రువ్ రాథీ అని ఒక అతను చాలా బాగా చెప్తాడు. అతను మిలియన్స్ లో చూస్తూ ఉంటారు. అతను హర్యానా అనుకుంటా. అతను మొత్తం గుట్టు విప్పేశాడు. బీజేపీ బండారం బయట పెట్టేశాడు. బీజేపీ మళ్ళా బీజేపీ గెలిస్తే ఎగెనెస్ట్ గా ఉన్న సీఎంలందరినీ ఉద్ధవ్ ఠాకరే అని వీళ్ళందరినీ కూడా జైల్లో పెడతారని చెప్పాడు. వీళ్ళంతా వీళ్ళకి ఎదురప్పుడు ఇక్కడ అసలు స్టాండే లేదు. 1 సీట్ కూడా రాదని చెప్పుకోండి ఎవరిని బీజేపీకి. సో అంత ఈజీ ఏం కాదు. కానీ వాళ్ళు అనుకున్నారు 400 వస్తే మటుకు కష్టకాలాలే. 400 సీట్స్ కానీ వీళ్ళకి వచ్చేస్తే ఉన్న వాళ్ళందరూ స్టాలిన్ వీళ్ళందరూ లోపల పంపించేస్తారు. వీళ్ళకి అగెయినిస్ట్ గా ఉన్న వాళ్ళందరినీ ఏదో కేసులు లేకుండా ఎవరు ఉంటారు? ఇన్నున్నాయి కేసులు స్టాలిన్ మీద, తమిళనాడు ఇతని మీద ఉన్నాయి, చంద్రబాబు నాయుడు మీద ఉన్నాయి. అది ఎందుకు అక్కడ వేలు పెట్టారు? వీళ్ళు బికాజ్ రేపొద్దున ఎవరైతే బ్యాడ్ అన్నారో అది ఎవరు భలే కంపేర్ చేశాడు. వాక్యూమ్ క్లీనర్ ఉంటుంది కదా, ఎందుకు పెడతా వాక్యూమ్ క్లీనర్? కింద ఉన్న చెత్తంతా లోపల లాగేసుకుంటాం కోసం. అలాగా లాగేసుకున్నదంతా బీజేపీ. ఇక్కడ సుజనా చౌదరిని ఆడెవడ సీఎం రమేష్ అంటారు. వీళ్ళందరూ ఎవరు? ఫ్రాడ్యులెంట్ పీపుల్. ఎవడైతే ఫ్రాడ్ ఉందో కేసులు ఉన్నాయో వెంటనే వెళ్ళిపోయి వాళ్ళకి చేతులు ఎత్తేసి బీజేపీలో చేరిపోయారు అనమాట. అంటే ఇట్స్ అ బంచ్ ఆఫ్ ఫ్రాడ్యులెంట్ పీపుల్ ఈస్ నథింగ్ బట్ బీజేపీ. సో అటువంటి పరిస్థితుల్లో ఇతను ఎదిగిపోతాడు. ఇతను బ్రహ్మాండమైన స్టాండ్ ఉంది ఇంకా జగన్కి.
ఏం వెళ్ళడం. నిజంగా వాళ్ళకి కానీ 200, 250 కానీ వచ్చినాయి అనుకో, ఏదైనా ప్లేట్ మార్చి ఆ పక్క వెళ్ళిపోతాడు, లేకపోతే బయట నుంచి ఇస్తాను నేను పర్మనెంట్గా ఉన్నా అంటాడు. సపోర్ట్ ఇన్ పార్లమెంట్లో, ఇదంతా పార్లమెంట్లో సపోర్ట్ గురించి వాళ్ళు, లేకపోతే సౌత్ ముఖం చూడరు. సౌత్లో ఏమి లేదు వాళ్ళకి, ఆ ఉన్న కొంచెం కర్ణాటకలో పోయింది బీజేపీకి. వైఎం సో యాంగ్రీ బికాస్ దేర్ బ్లాక్ మెయిలింగ్ యాటిట్యూడ్ ఇస్ నాట్ కరెక్ట్. బయటకు వచ్చాడు, వచ్చిన రోజు నుంచి June 2 వరకు చెప్పింది చెప్పకుండా చెప్తున్నాడు కేజ్రీవాల్. కేజ్రీవాల్ని పెట్టడం తప్ప నేను ముందే చెప్పాను. కేజ్రీవాల్ అంటే మొత్తం అందరినీ లవ్ పెట్టేస్తారు ఇప్పుడు 400 సీట్లు వస్తే పెడతారు. ప్లస్ ఏమో హీజ్ ఏజ్ ఈజ్ ఓవర్ 75, రిటైర్మెంట్ ఏజ్ ఇది. బికాజ్ ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి వీళ్ళందరూ కూడా 75 రాగానే ఏదో ఒక్క పెట్టేసి వాళ్ళ పక్కన పెట్టారు. మోడీని, అమిత్ షా కలిసి ఈయనకి 75 వచ్చేసి. ఆ విధంగా చూడాలంటే ఈజ్ ఆల్సో నాట్ ఎలిజిబుల్ టు బి ఏ ప్రైమ్ మినిస్టర్. ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే ఇది యోగి ఆదిత్యనాథ్ అవ్వాలని ప్రతి యూత్ కోరుకుంటున్నారు ఇండియాలో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్. యోగి ఆదిత్యనాథ్ ఉంటే ఇండియా ఈజ్ గోయింగ్ టు బి స్ట్రాంగ్ అని. ఇప్పుడు అతన్నే సీఎం ని తీసేద్దాం ట్రై చేస్తారు వాళ్ళు, మోడీ అండ్ అమిత్ షా అనమాట. సో ఇటువంటి జరుగుతూ ఉంటాయి, వాళ్ళ పాలిటిక్స్ జరుగుతూ ఉంటాయి. యాక్చువల్గా ఎన్నో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ ఇన్ సెంటర్.